మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 779. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వైష్ణవి వంశీ రాసిన లెటర్ని చదువుతుంది. గుడ్ మార్నింగ్ వైషు, నాకు తెలుసు నువ్వు మార్నింగ్ లేచిన వెంటనే ఈ రూమ్లోకి వస్తావని. నీకు చెప్పకుండా అమెరికాకి వెళ్తున్నందుకు నాపై చాలా కోపంగా ఉన్నావు కదా. కానీ నీకు తెలుసు కదా, నేను వెళ్ళేటప్పుడు నువ్వు ఏడిస్తే అస్సలు తట్టుకోలేనురా. అందుకే మార్నింగ్ నీకు చెప్పకుండా స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు కూడా ఏడుస్తున్నావని నాకు తెలుసు. ప్లీజ్ ఏడవకరా అని చదవగానే వైష్ణవి తన కన్నీళ్ళని తుడుచుకుని లెటర్ని చదువుతూ ఉంటుంది. వైషు టెన్షన్ పడకు, నా గురించి నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి తన్వి ఉంది. అలాగే నీ గురించి కూడా నాకు బెంగలేదు. నిన్ను విరాస్ బావ చాలా బాగా చూసుకుంటాడు. అలాగే విక్రమ్ బావపై కూడా నాకు కోపం లేదు. ఎందుకంటే నువ్వు తనని ఎన్ని తిట్టినా కూడా 2 days నుండి తను నిన్ను అస్సలు వదల్లేదు. అప్పుడే నాకు అర్థమైంది తనకి నువ్వంటే ఎంత ప్రాణమో అని. విక్రమ్ బావ ఉండగా నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అని నాకు అర్థమైంది. విక్రమ్ బావ, విరాస్ బావ ఇద్దరు కూడా నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారనే నమ్మకం నాకుంది. జాగ్రత్త వైషు, నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాను, నీ మొబైల్ తెప్పించుకో సరేనా అని వైష్ణవి లెటర్ చదివి ఆ లెటర్ని అలాగే తన గుండెలకి హత్తుకుని, కనీసం వెళ్ళేటప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయావు కదా అన్నయ్య, అసలు మెలకు రాలేదు అని మనసులోనే బాధగా అనుకుంటూ ఇంకక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళగానే విక్రమ్ గాఢ నిద్రలో ఉండడం చూడగానే వైష్ణవికి చాలా బాధగా అనిపిస్తుంది. వెంటనే విక్రమ్ పక్కకు వెళ్ళి విక్రమ్ గుండెలపై తలవాల్చి విక్రమ్ చుట్టూ చేతులు వేసి అలాగే కళ్ళు మూసుకుంటుంది. వైష్ణవి స్పర్శకి విక్రమ్ నిద్రలోనే వైష్ణవి చుట్టూ చేతులు వేసి ఇంకా తనని దగ్గరికి తీసుకుని చిన్నగా జోకొడుతూ ఉంటాడు. అంత నిద్రలో కూడా తనపై చూపిస్తున్న కేర్కి విక్రమ్ని చూడగానే అప్పటి వరకు బాధగా ఉన్న వైష్ణవి పెదవులపైన సన్నని చిరునవ్వు వస్తుంది. ఇంకా విక్రమ్ పడుకున్నాడని తనప్పుడు లెగిస్తే అనవసరంగా విక్రమ్ తన రూమ్లో ఉన్నందుకు విక్రమ్పై సీరియస్ అవ్వాల్సి వస్తుందని వైష్ణవి అలాగే కళ్ళు మూసుకుని పడుకుంటుంది. ఇంకా మార్నింగ్ అయ్యేసరికి విరాస్ ఫ్లాట్కి చేరుకుంటాడు. విరాస్ కాలింగ్ బెల్ కొడుతుంటే హాల్లోనే ఉన్న విక్రమ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. విరాస్ విక్రమ్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తూ ఇంకా ఎవరు లేవలేదా అని అంటుంటే, లేదు విరాస్, వైషుకి ఇంకా మెలకు రాలేదు. మళ్ళీ తను లెగిస్తే తన రూమ్లో నన్ను చూసిందనుకో, ఇంకేమైనా ఉందా, అందుకే నీ గురించి వెయిట్ చేస్తున్నాను. ఇంకా వసు రూమ్లో నుండి బయటకు రాలేదు అని చెప్పగానే అవునా అని విక్రమ్ విరాస్ అక్కడే సోఫాలో కూర్చుంటారు. అమృత వాళ్ళు వచ్చారా అని విక్రమ్ అడుగుతుంటే, వచ్చారు విక్రమ్, నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చావా అని విరాస్ అడగగానే అవును విరాస్, నిన్న నైటే అమృత నాకు కాల్ చేసింది. వంశీ ఫామ్ హౌస్కి వెళ్ళినా కూడా కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా తన్విని తీసుకుని వచ్చేశాడంట. చివరికి తన్వి లగేజ్ కూడా తెచ్చుకోలేదు. చూసావు కదా, అమెరికాకు వెళ్ళిన తర్వాత షాపింగ్ చేద్దామని చెప్పాడని. అందుకే వాళ్ళు నిన్న నైట్ కాల్ చేస్తే నేనే ఈరోజు మార్నింగ్ తను అమెరికాకి వెళ్తున్నాడని మార్నింగే లొకేషన్ పంపిస్తానని చెప్పాను అని విక్రమ్ చెప్పగానే, సరే అయితే నువ్వు వెళ్ళి వంశీ ఉన్న రూమ్లో ఫ్రెష్ అవ్వు విక్రమ్, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈ రోజు నుండి ఆ ప్రజెంటేషన్ గోల్ ఒకటి ఉంది కదా అని విరాస్ అంటుంటే, అవును, నాకు కూడా ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది విరాస్. 2 days నుండి మొత్తం వర్క్ అంతా పెండింగ్ పడిపోయింది. కానీ నా డ్రెస్సెస్ అన్నీ వసు ఫ్లాట్లోనే ఉన్నాయి అని విక్రమ్ చెప్పగానే, సరే అయితే ఈ రోజుకి నువ్వు వసు వాళ్ళ ఫ్లాట్లోనే రెడీ అవ్వని విరాస్ స్పేర్కి విక్రమ్కిచ్చి, ఒకవేళ అమ్మమ్మ వాళ్ళు లేవకపోతే ఈ కీ ఓపెన్ చేసుకుని వెళ్ళు అని చెప్పగానే సరే అని ఇంకా విక్రమ్ అక్కడి నుండి వసు వాళ్ళ ఫ్లాట్కి వెళతాడు. విరాస్ కూడా ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళేసరికి వసు బెడ్పై పడుకుని ఉండడం చూసి నైట్ నుండి జరిగిందంతా గుర్తుకు రాగానే విరాస్ చిన్నగా నవ్వుకుంటూ తన టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత విరాస్ బాత్ చేసి రూమ్లోకి వచ్చేసరికి కూడా వసు అలాగే పడుకుని ఉండడం చూడగానే నెమ్మదిగా వసు వైపు అడుగులు వేస్తాడు. విరాస్ హెడ్ బాత్ చేయడం వలన వసు బెడ్ దగ్గరికి వెళ్ళి తన తలని గట్టిగా విదిలించగానే విరాస్ హెడ్కి ఉన్న వాటర్ స్ప్రింకిల్స్గా వసు ఫేస్పై అలాగే హ్యాండ్స్పై పడతాయి. అయినా కూడా వసులో కదలిక ఉండదు. బాబోయ్, ఈ రాక్షసి నిజంగా అదేదో రాక్షస జాతికి చెందిన అమ్మాయిలాగా ఉంది. మరి ఇంత గాఢంగా పడుకుంటుందా?
పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా అని విరాస్ మనసులో అనుకుంటూ వసు ఫేస్ దగ్గరికి తన ఫేస్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ తన తలని గట్టిగా విదిలించగానే వాటర్ డ్రాప్స్ అనేవి వసు ఫేస్ పై ఎక్కువగా పడగానే నిద్రలోనే వసు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి విజ్జు రెయిన్ వస్తుంది అని గట్టిగా అరుస్తూ బెడ్ పై నుండి లేచి కూర్చుంటుంది. వసు అరిచిన అరుపుకి విరాస్ వెనక్కి జరిగి వసు ఎక్స్ప్రెషన్ చూసి గట్టిగా నవ్వుతాడు. విరాస్ అంతలా నవ్వుతుంటే వసు అప్పుడు తను రూమ్లోనే ఉందని అర్థమవుతుంటే విరాస్ నవ్వుకి వసు చిరుకోపంగా విరాస్ వైపు చూస్తుంది. ఏంటి మేడం, తమరు రూమ్లో ఉంటే రూమ్లో కూడా తమరిపైన వర్షం పడుతుందా? మార్నింగ్ ఏమో మస్కిటోస్ కొడుతున్నాయని నిద్రలో ఏదేదో మాట్లాడుతున్నావు. భలే ఉన్నా వసు అని విరాస్ చిన్నగా నవ్వుతూ తన చేతిలో ఉన్న టవల్ని వసు మీదకి విసిరి, ఏంటి అలా చూస్తున్నావు? ఇక నేను హెడ్ బాత్ చేసి ఎంతసేపు అయింది? అలా లేచి దెయ్యంలాగా చూడకపోతే వచ్చి తల తొడవచ్చు కదా అని విరాస్ అనగానే వసు లేచి బెడ్ దిగి విరాస్కి ఎదురుగా వచ్చి నుంచుంటుంది. విరాస్ అలాగే బెడ్ పై కూర్చోగానే వసు నెమ్మదిగా విరాస్కి తల తుడుస్తూ, ఇంత మార్నింగే అయ్యగారు తలస్నానం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అని అంటుంటే, పర్వాలేదు, నోట్లో గొనుక్కోకు, పైకే మాట్లాడొచ్చు అని విరాస్ అనగానే, నువ్వంటే నాకేమన్నా భయమా ఏంటి? నేను పైకే మాట్లాడతాను. ఇంత మార్నింగు ఎందుకు హెడ్ బాత్ చేశావు అని వసు అడగగానే విరాస్ వెంటనే వసు చుట్టూ చేతులను వేసి దగ్గరికి లాక్కోగానే, ఇదిగో నువ్వు ఇలాంటి పనులు చేస్తే నేను అస్సలు నీకు ఏ పని చేసి పెట్టను. మార్నింగు అంతే కిస్ చేసావని వసు కోపంగా అంటుంటే విరాస్ వసుని వదిలేసి, అవునా సరే అయితే ప్రేమించడానికి నిన్ను ఇలాంటి పనులు చేసి పెట్టడానికి వేరొకరిని చూసుకుంటాలే అని విరాస్ అంటూ అక్కడి నుండి లేచి కబోర్డ్ దగ్గరికి వెళ్ళగానే వసు మాత్రం విరాస్ మాటకి అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది. విరాస్ తన డ్రెస్ తీసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఇంకా వసు పొజిషన్ అలాగే ఉండేసరికి చిన్నగా తనలో తనే నవ్వుకుంటూ అక్కడే ఉన్న బెడ్ పై పడుకుని మొబైల్ చూసుకుంటూ ఏమైంది అని అనగానే వసు షాక్ నుండి తేరుకుని విరాస్ వైపు చూస్తూ, ఏమన్నావు ఇప్పుడు నువ్వు అని నెమ్మదిగా అంటుంటే, నేనేమన్నాను? ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి నిన్ను నా పనులన్నీ చేసి పెట్టడానికి వేరొక అమ్మాయిని చూసుకుంటానని అన్నాను అని ఓరగా వసు వైపు చూస్తూ చెప్తాడు. నువ్వు కిచెన్లో ఉండి కుకింగ్ చేసేటప్పుడు వెనుక నుండి నిన్ను వచ్చి హక్ చేసుకోవాలని అనిపిస్తుంది. అలా చేశాననుకో, విజ్జు ఏం చేస్తున్నావు అని కంగారుగా అంటావు. సరే, కిచెన్లో ఏదో ఒక బాక్స్ తీస్తూ కనిపిస్తే అందమైన నెలవంకలా ఉండే తమరి నడుము కనిపించగానే నా చేతులు కుదురుగా ఉంటాయా? ఏదో ఒక చిలిపి పని చేస్తాయి. పోనీ అలా చేసినందుకు నువ్వు ఊరుకుంటావా? రాక్షసులాగా నా మీద పడిపోవు. ఇలా హెడ్ బాత్ చేసి వచ్చినప్పుడు నీ నడుము చుట్టూ చేతులు వేసి అలాగే తలపెట్టి పడుకోవాలని అనిపిస్తుంది. పోనీ అలా చేస్తే నువ్వు కుదురుగా ఉంటావా? అస్సలుండవు, మెలికలు తిరిగిపోతూ ఉంటావు. కాఫీ పెట్టి తీసుకొచ్చినప్పుడు నిన్ను వడిలో కూర్చోబెట్టుకుని ఇద్దరు కలిసి కాఫీ తాగాలని అనిపిస్తుంది. అసలు తిన్నగా ఉంటావా? విజ్జు ఏం చేస్తున్నావు అని నా బుర్ర తినేస్తూ ఉంటావు. ఇంకా కబోర్డ్లో డ్రెస్ ఇమ్మంటే నువ్వు డ్రెస్సెస్ తీస్తూ ఉంటే నా చేతిలో కుదురుగా ఉండక నీ చేతిని పట్టుకుని లాగుతుంటే దానికి నా వైపు చంపేసేటట్టు చూస్తావు. నేను బాధ పెట్టడం ఎందుకు వసు? నువ్వు ఈ పనులన్నీ చేస్తూ కష్టపడడం నాకు ఇష్టం లేదు. అదే వేరే అమ్మాయి అనుకో, నాకు కుకింగ్ చేసి పెడుతుంది, నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తుంది. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నిన్ను ఇలాంటి పనులన్నీ చేసి పెట్టడానికి వేరే అమ్మాయిని చూసుకుంటే సరిపోతుంది కదా అని విరాస్ అలాగే మొబైల్ చూసుకుంటూ నెమ్మదిగా ఓరగా వసు వైపు చూస్తాడు. అప్పటికే విరాస్ చెప్పిన మాటలకి వసు ఫేస్ మొత్తం భద్రకాళి అవతారం ఎత్తితే వసు కోపానికి వసు చేతిలో ఉన్న టవల్ బలైపోతూ ఉంటుంది. విరాస్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ, రాక్షసి, లేకపోతే నిన్న టెంపుల్లో ఎత్తుకుంటే ఎంత రచ్చ చేసింది. ఇప్పటి నుండి నేను నిన్ను ఏదన్నా చేస్తే ఇంకొకసారి నీ నోట్ల నుండి నో అన్న పదం వస్తుందేమో చూస్తాను అని విరాస్ తనలో తనే నవ్వుకుంటూ రెడీ 1 2 3 అని నెంబర్ కౌంట్ చేస్తూ ఓరగా వసు వైపు తల తిప్పి చూస్తాడు విరాస్. మరిప్పుడు వసు ఏం చేయబోతుంది? పాపం విరాస్ అనవసరంగా లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టుకుంటున్నట్టు ఉన్నాడు. స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పార్ట్లో విక్రమ్ మరియు వైష్ణవి వల్ల కామెడీ సీన్స్ చూద్దాము.